ఢిల్లీ వెళ్దామా? నాకు ఢిల్లీకి సంబంధించిన బటర్ చికెన్, పన్నీర్ లబాబ్దారు, ఇట్లాంటి రోటీ, ఇట్లాంటి బాగా ఢిల్లీ క్రేవింగ్స్ వస్తున్నాయి. నాకు ఢిల్లీ ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఢిల్లీకి సంబంధించిన ఫుడ్ హైదరాబాద్లో దొరుకుతుందా లేదా నువ్వు క్వశ్చన్ చేసావు కదా నన్ను. దొరుకుతుంది. మోతీ మహల్ డీలక్స్ అని ఒకటి ఉంది. అది ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1920లో స్టార్ట్ చేశారు. సో మంచి ఢిల్లీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అథెంటిక్ ఢిల్లీ ఫుడ్ తినచ్చు. సో అలా వచ్చేసాం కుండలతో వచ్చేసాం. ఒకటేమో చికెన్. ఏమొక్క ఏం చెప్పు. ఇదంటే మళ్ళీ కరెక్ట్, నువ్వు చెప్పింది వేయకూడదు కదా. ద బెస్ట్ బటర్ చికెన్ యూ కెన్ ఎవర్ టేస్ట్. అంటే వీళ్ళకి ఈ ఫుడ్ ఢిల్లీ బేస్డ్ ఫుడ్ ఇవ్వడం కొత్త కాదు. దే ఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ 1920. సో కమ్ లెట్స్ సిట్ ఈట్. సూప్స్ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, అసలు మెయిన్ కోర్సు, స్టార్టర్స్ ఏమున్నాయి అన్నీ చూద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. అరే ఇప్పుడు ఢిల్లీ వెళ్దామా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఢిల్లీ వెళ్దాం చెప్పు. ఫస్ట్ వెళ్దాం. ఎందుకంటే నాకు ఢిల్లీకి సంబంధించిన బటర్ చికెన్, పన్నీర్ లబాబ్దారు, ఇట్లాంటి రోటీ, ఇట్లాంటి బాగా ఢిల్లీ క్రేవింగ్స్ వస్తున్నాయి. నాకు ఢిల్లీ ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి. మరి ఢిల్లీకి సంబంధించిన ఫుడ్ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందేమో కింద కమెంట్స్లో చెప్పమందాం. అవునా? సో ఢిల్లీకి సంబంధించిన ఫుడ్ హైదరాబాద్లో దొరుకుతుందా లేదా నువ్వు క్వశ్చన్ చేసావు కదా నన్ను. దొరుకుతుంది. ఎక్కడ? దాని ఆన్సర్ ఏంటంటే గచ్చిబౌలిలో ప్లాటినా బిల్డింగ్లో మోతీ మహల్ డీలక్స్ అని ఒకటి ఉంది. అది ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్టార్ట్ చేశారు. 1920లో స్టార్ట్ చేశారు. ఇంకోటి అది ఎక్కడెక్కడ ఉందంటే ఇండియా, యుఏఈ, బహ్రెయిన్, లండన్, యుఎస్. సో పక్కన ఇండి గ్రిల్ ఉంది. ఇది కూడా వీళ్ళదే. బార్బిక్యూ లైవ్ గ్రిల్ కూడా ఉంటుంది. ఇదేమో కంప్లీట్ నార్త్ ఇండియన్ ఢిల్లీ స్పెషాలిటీ. ఇప్పుడు రెండు కలిపి చేయట్లే కదా? రెండు కలిపి చేయట్లా. ఓన్లీ మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోతీ మహల్ డీలక్స్. 1920 ఎస్టాబ్లిష్డ్. మళ్ళీ ఇంకెప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు ద ఇండి గ్రిల్ చేస్తాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండి గ్రిల్ కింద. ఇది 3 floor సెటప్ అనమాట. సో ఇండి గ్రిల్లో ఏంటంటే కంప్లీట్గా బార్బిక్యూ గ్రిల్లింగ్ ఉంటుంది అండ్ బుఫే కూడా ఉంటుంది. ఫస్ట్ వచ్చా ఒక లుక్ వేసి వెళ్దాం. సార్ ఏమేమి ఇక్కడ నస్తే మనం తీసుకెళ్దాం. నాకు ఈ పైన క్యాప్ నచ్చింది, తీసుకెళ్దామా? ఇదంతా ఇండి గ్రిల్కి సంబంధించింది. సో పైన మొత్తం మోతీ మహల్ డీలక్స్ ఫుల్ కంప్లీట్ ప్రీమియం ప్లేస్ ఉంటుంది. 3 floors ఉంటుంది. పైకి వెళ్దాం ఒకసారి. మనం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే స్పేస్ ఉందిరా. ఇప్పుడు చూడు, నీకు బార్బిక్యూ ఉన్నట్టే ఇక్కడ నీకు ఇక్కడ బార్బిక్యూ వర్క్ పెట్టి తీసుకొస్తాడు అనమాట. అసలు ఇప్పుడు మనం కూర్చొని తినేది ఒరిజినల్ మోతీ మహల్ ప్రీమియం లాంజ్ ఎక్కడ అంటే పైన. తాజ్ మోతీ మహల్ అంటే తాజ్ కట్ చేశాడు. ఒకప్పుడు తాజ్ నుంచి కలిసి ఉండేదేమో, ఇప్పుడు పక్కకు వచ్చింది. అంతేనా కాన్సెప్ట్? అవును అవును, కరెక్ట్. October 5th, 1948 ఇది కరెక్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఎజెండా టుడే. చెప్పు ఏంటి వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు నో? మోతీ మహల్ రెస్టారెంట్ అంటే ఓకే, రెస్టారెంట్ అర్థమైంది. డీలక్స్ అంటే దాని అంటే లైక్
డీలక్స్ రూమ్స్ అప్పట్లో అన్ని కామత్ డీలక్స్ అని లేకపోతే ఇంకా గోవింద్ డీలక్స్ అని ఇట్లా ఉండేవి కదా, డీలక్స్ మెస్ అని. డీలక్స్ అంటే ప్రీమియం అని, కొంచెం ప్రీమియం, స్టాండర్డ్ కంటే ప్రీమియం అని. సో ఇంకా నేమ్ మళ్ళీ మార్చకుండా ఇప్పుడు అందరూ దాన్ని ఆదరిస్తుంటే ఇంకా మళ్ళీ నేమ్ ఎందుకు మార్చడం? అంటే వీళ్ళకి ఏమైనా హోటల్స్ ఏమైనా ఉన్నాయా డౌట్ వచ్చింది నాకు. సో దిస్ ఈస్ ద ప్రీమియం లాంచ్, ద ఫైనల్ ఫ్లోర్ వేర్ దిస్ ఈస్ మోతీ మహల్ డీలక్స్. సో మంచి ఢిల్లీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అథెంటిక్ ఢిల్లీ ఫుడ్ తినచ్చు. సో కమ్ లెట్స్ సిట్ ఈట్. సూప్స్ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, అసలు మెయిన్ కోర్సు స్టార్టర్స్ ఏమున్నాయి అన్నీ చూద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ బై ద వే ఒక్కసారి మేము తినడానికి కూర్చునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్ అండ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. యా ప్లీజ్. क्या है ये सब? व्हाट इज दिस? आपका नाम क्या है? फर्स्ट ऑफ ऑल I would like to introduce myself. Myself Saket Kumar. I'm an operation manager over here. And I have been associated with this company since last 5 years. So what is this so special of Moti Mahal? We have all signature dishes. It's all has been laid on the table itself. So मैं इसके बारे में describe करना चाहूँगा. Butter chicken. It's a world famous butter chicken. It has been innovated by Moti Mahal itself. Another signature one is dal makhani. It's overnight simmered black lentils. And simmered with like butter, cream, and finally touched with lots of mawas and all these things. Nice. And these two biryanis? This is our Moti Mahal special signature veg biryani and chicken biryani. Is that cooked in pot or assembled in pot? It has been like assembled in pot and then we put on dum itself. Okay. Right? And covered with that roti. Yes. Then we put it on tandoor. Nice. All right. House and this roti basket, the bread basket. Bread basket, assorted bread basket is there. आप जैसे देख सकते हैं, these are like खस्ता roti. Khasta is roti. We tandoori have roti. लच्छा पराठा. We have tandoori roti. We have butter garlic naan. We have butter naan. Nice. All right. Nice. Another supreme dish is here. These are paneer lababdar. And that you can see matar methi malai. So since when it is started, why Moti Mahal Deluxe? Why should people come to this place? First of all, I would like to describe about the brand. This brand has been started since 1920 when it was in British India. First outlet was started in Peshawar. After the partition, they have moved down to Delhi. And another established outlet in Delhi was Daryaganj. Then slowly this brand has been grown more. And it's like more than like 100 outlets running all over India, in all over the world. I would say. Very good. Okay. Sure. We have all like good authentic rustic Indian preparations. As you can see, this butter chicken innovated by the Moti Mahal. It's a dal makhani. Oh, so this is invented here? Yes. Great. It has been invented by the Moti Mahal only. So thank you so much. We'll carry on with eating. Thank you so much. Have a great day. Most definitely. Sure. Sir.
సో గైస్ పైకి వచ్చాం కదా మోతీ మహల్ డీలక్స్ సిన్స్ 1920. నాకు అది సిన్స్ 1920 అని చెప్పడానికి చాలా ఇష్టంగా ఉంది. బికాజ్ మనం పుట్టక ముందు మన 2 generations పుట్టక ముందు నుంచి ఉన్న హోటల్ అనమాట. ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఢిల్లీ క్యూజిన్ ఇది. సో మంచి ఫీస్ట్. ఒట్టి స్టార్టర్స్ 4-5 స్టార్టర్స్ చెప్తాం వాళ్ళకి. సో ఇది ఏంటంటే అర్థమవుతుంది, ఇది ఒరిజినల్ పైనాపిల్. నేను ఫస్ట్ చూసి ఏదో ప్లాస్టిక్ లేకపోతే అనుకున్న ఒరిజినల్ పైనాపిల్ ఇది కావాలంటే సమ్మర్ కూలర్ అంటే మంచి సమ్మర్ టైంలో మంచి కూలర్. సో మనం గెట్ బ్యాక్ టు ది స్టార్టర్స్. ఇదేమో సోయా చాప్, ఢిల్లీకి చాలా ఫేమస్, చాలా సిగ్నేచర్ అనమాట ఇది. చికెన్ లాగా ఉంటుంది, చికెన్ కాదు, వెజ్ ఇది. అదే చికెన్ లాగే ఉంటుంది. సో వెజిటేరియన్స్ నేను ఇట్లా నాన్ వెజ్ తినలేకపోతున్నాను అని ఏదన్నా అనిపిస్తే దిస్ వన్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. సో సోయా అంటే బేసిక్గా మీల్ మేకర్తో చేస్తారు ఇది. సో ఆ దాంతో చేసే చాప్ ఇది. సో ఇదేమో పన్నీర్, వన్ ఆఫ్ ద స్టార్టర్. ఇదేమో క్రిస్పీ హనీ చికెన్, అదే రేష్మి కబాబ్ అది. సో పైన చికెన్, పైన ఎగ్ కోటింగ్. ఇదేమో అఫ్ఘనీ చికెన్ సిజ్లర్. సో చికెన్ షోర్బా, ఇదేమో టొమాటో సూప్. చలో లెట్స్ స్టార్ట్ విత్ ద సూప్ ఫస్ట్. మంచి సాల్టీగా, టొమాటో పుల్లగా, కొంచెం కారంగా. నావి చిన్న చికెన్ చంక్స్ తగిలినాయా? మనం పిజ్జాస్ తిన్నా, బర్గర్స్ తిన్నా ఇది వేస్తారు కదా పిజ్జాస్ పైన, ఆ టేస్ట్ వస్తుంది. ఇది నేను ఇంట్లో ఎప్పుడు రసం పెట్టుకుంటుంది కదా అంటూ. కానీ మంచి హెపిటైజర్ కదా అది. హెపిటైజర్ నైస్ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఢిల్లీ అది నాకు క్విజిన్కి మామూలుగా వేద్దామని అనుకున్నా. నాకే అన్న తర్వాత నాకు ఎందుకో ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఈ పైన వైట్ అంతా ఏంట్రా? మలయా? ఇంత మలయా? గోల్డ్ కోటింగ్ లాగా మలై కోటింగా? బాబా నీకు ఆ సిజ్లర్ పైన పెట్టి తెచ్చినందుకు ఇంకా స్మోకీ టెక్స్చర్ బాగా తెలుస్తుంది. అవును, ఈ సలాడ్ కూడా వేసుకోవాలరా కొంచెము. కాలుతుంది. వెరీ నైస్. అవునా? నేను చూస్తా. దీనికి ఇంకా పుదీనా డిప్ అట్లాంటివి ఏం అవసరం లేదు. బికాస్ దట్ గాట్ ఇస్ ఓన్ ఎసెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. కొంచెం స్వీట్ సైడ్ ఉన్న సిజ్లర్ పైన పెట్టి తెచ్చినందుకు యూ గాట్ దట్ స్మోకీ టెక్స్చర్. స్వీట్ అంటే ఇది షుగర్ లేకపోతే హనీ యాడ్ చేయడం కాదు, మలై వల్ల వచ్చిన స్వీట్ ఏమో. మలై వల్ల వచ్చిన స్వీటే. చికెన్ అసలు ఎంత ఈజీగా కట్ అవుతుందంటే ఫాలింగ్ ఏ పార్ట్ టెండర్ అది. అవును, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టర్ ఇది. పక్కా టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చి తప్పకుండా. కిడ్స్ అయితే ఇంకా దే గోనా లవ్ దెమ్. ఫ్రెష్గా ఉంది చికెన్ కూడా. ఆ లోపలికి కూడా మంచి ఆ జ్యూసెస్ వెళ్ళినాయి. ఏదైతే ఆ మ్యారినేషన్ చేసిన మలైతో మ్యారినేషన్ చేసిందో ఉట్టి పైన కోటింగ్లా కాకుండా లోపల చికెన్ ముక్కకు కూడా ఆ మలై జ్యూసెస్ పట్టినాయి. అండ్ వెరీ నైస్, వెరీ లేయర్డ్ చికెన్, వెరీ జ్యూసీ చికెన్. ఐ లైక్ దట్. సో నెక్స్ట్ టైం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్ స్టార్ట్ చేద్దాం. ఢిల్లీ బేస్డ్ క్విజిన్ కాబట్టి విల్ గో విత్ ద చాప్. మెల్లగా. షూర్ మిల్ మేకరేనా? చికెన్ కాదా? అస్సలు కాదు. అదే కదా చాప్ తింటే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. కంప్లీట్గా మీల్ మేకర్తో చేసే చాప్ అనమాట ఇది. అందుకే సోయా చాప్ అంటారు. సో దీంట్లోనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సోయా చాప్ అంటారు, అలానే తండూరి చాప్ అంటారు, అలానే దీంట్లో ఇంకొక డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఫ్రైడ్ చాప్ ఉంటుంది. సో ఢిల్లీకి వెళ్తే మాత్రం ఇది చాలా స్ట్రీట్ ఫుడ్ అనమాట. కంప్లీట్ స్ట్రీట్ ఎసెన్స్ ఉంటుంది ఈ చాప్లో. సో అక్కడ కూడా సేమ్ తందూరిలో పెట్టి అదే చేస్తారా? అక్కడ తందూరిలో పెడతారు, లేదా ఫ్రై చేస్తారు సోయా ఫ్రైని. సో వెజిటేరియన్స్ చికెన్ ఇది. పండి స్టార్ట్ చేద్దాం. నీకు ఆ గీ తెలుస్తుందా? కొంచెం స్పైసీ టెక్స్చర్ ఉంది. అంటే పన్నీర్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, పైన చేసిన మ్యారినేషన్ యాడ్ చేయడం వల్ల కొంచెం తెలుస్తుంది. తండూరిలో చేసిన కబాబ్ కాబట్టి యూ కెన్ రియలీ ఫీల్ దట్ స్మోకీ టెక్స్చర్. చికెన్ అయినా లేకపోతే వెజ్ అయినా లేకపోతే నాన్ వెజ్ అయినా తందూరిలో పెడితే ఆ ఫ్లేవరే వేరే అయిపోతుంది. కంప్లీట్గా డిష్ మారిపోతుంది స్మోకీ ఫ్లేవర్ వల్ల. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్స్. అసలు టేస్ట్ చేసిన 3 సూపర్ ఉన్నాయి. సో చెప్పాను కదా ఆల్రెడీ, చికెన్తో చేసి పైన ఎగ్తో కోట్ చేసిన కబాబ్ ఇది. పైన కంప్లీట్గా ఆమ్లెట్ కోటింగ్ రా. ఇప్పుడు దీంట్లో ఏం లేదా? దానిలో ఏం లేదు, దానిలో చికెన్ ఉంది. అదో చికెన్ పీస్ ఉంది. సో బేసిక్గా నీకు చికెన్ బట్టీలో పెట్టి దాని చుట్టూ ఆమ్లెట్ వేస్తారు. తండూరి బట్టీలో ఉన్నప్పుడే ఎగ్ బీట్ చేసి దాని పక్కన వేస్తారు. అదంతా నీకు ఆ వేడికి అంటుకుంటుంది ఆ చికెన్కి. ఓకే. ఆ పైన వేసిన ఆమ్లెట్ కూడా ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది. స్మోక్ ఫ్లేవర్ తెలుస్తుంది. స్మోక్
ఆమ్లెట్ లేరు కూడా మరి ఎక్కువ ఏం లేదు. ఈ సైజ్ ఉందా లేదా అన్నట్టు ఉంది, కానీ ఉంది. నెవర్ టేస్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ టేస్టీ కబాబ్స్. చాలా రెస్టారెంట్లో తిన్నాం కానీ దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. ఇదేమో చైనీస్ కబాబ్. ఇది కొంచెం నీకు చైనీస్ ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే క్రిస్పీ హనీ చికెన్, క్రిస్పీ చికెన్, హనీ చికెన్. నీకు చికెన్ 555 తెలుసు కదా, సో అట్లాంటిదే కొంచెం క్రిస్పీ. ఇంకా క్రిస్పీ పైన సెసమీ సీడ్స్ అని వీటితో కోటింగ్ చేసి వేసిన చికెన్ ఇది. క్రిస్పీ అంటే క్రిస్పీగా బాగా నవ్వుతుంటే ఇంకా క్రిస్పీ సౌండ్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు షెడెడ్ చికెన్ని తీసి దాన్ని మంచి బ్యాటర్లో మ్యారినేట్ చేసి ఈ తర్వాత సెసమీ సీడ్స్ హనీతో కోటింగ్ చేస్తారనమాట. మంచి స్వీట్ సైడ్, కొంచెం కారం కూడా తగులుతుంది. మంచి బిర్యానీ కానీ లేకపోతే ఇక్కడ రోటీ బాస్కెట్ ఆర్డర్ చేసుకునే ముందు యూ కెన్ హ్యావ్ దిస్ అండ్ యూ కెన్ ఈజీలీ కంప్లీట్. అంటే చికెన్, జిలేబీ, చకోడీ 3 కలిపితే ఎలా అవుతుంది అలా అయింది. కంప్లీట్ డిఫరెంట్ టెక్స్చర్ ఇది. అసలు ఇప్పటివరకు టేస్ట్ చేయని టెక్స్చర్. నైస్. సో స్టార్టర్స్ అన్నీ అయిపోయినాయి. విల్ సిట్ అండ్ హ్యావ్ ద మెయిన్ కోర్స్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో అలా వచ్చేసాం కుండలతో వచ్చేసాం. ఒకటేమో చికెన్. కాలుతుంది కదా మరి. సో ఇప్పుడు ది కాన్సెప్ట్ దీంట్లోనే రైస్ అన్ని చికెన్ కాదు వండి దాంట్లో లాస్ట్ దమ్ము దాంట్లో చేస్తారు. ఓకే, ఇందాక ఆయన చెప్పారు నాకు. అవునా? నా చేతిలో ఉంది బటర్ చికెన్. అంటే నా చేతిలో ఇండియాలో ఫస్ట్ బటర్ చికెన్ని ఇన్వెంట్ చేసింది మోతీ మహల్ వాళ్ళు. కనుగొన్నది ఏముక్క ఏం చెప్పు. ఇదంటే మళ్ళీ కరెక్ట్. నువ్వు చెప్పింది వేయకూడదు కదా. మా ఫ్రెండ్షిప్కి మీనింగ్ ఏంది? నువ్వు చెప్పింది కాదు. రైట్. సో బటర్ చికెన్, ఇది పన్నీర్ లబాబ్దార్. ఇది తీసుకో. లబాబ్దార్ పేరే అదిరిపోతుంది. చలో దాల్ మఖనీ తీసుకో. రైట్. నెక్స్ట్ మలై మటర్. ఇది ఒక్కటిసారి నాకు ఏమవుతుంది. సో ఫస్ట్ నువ్వు ఏది తింటున్నావు? బటర్ చికెన్. నేను తిన బటర్ చికెన్. నేను ఇది తింటా మలై మటర్. నేను ఇట్లా కలిపితే బటర్ చికెన్. ఎందుకు దీన్ని ఇన్వైట్ చేశారు వీళ్ళు అనేది అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది బటర్ వీలేనా? బటర్ చికెన్ ద బెస్ట్ బటర్ చికెన్ యూ కెన్ ఎవర్ టేస్ట్. ఎన్నోసార్లు బటర్ చికెన్ తిన్నాం, కానీ ఆ బటర్ కానీ ఆ స్వీట్ టెక్స్చర్ కానీ కొంచెం ఆ చికెన్ వండిన పద్ధతి కానీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్యూర్ హెవెన్. సో హైదరాబాద్లో బటర్ చికెన్ తినాలంటే ఇక్కడ రావాలి. బెస్ట్ బటర్ చికెన్ తినాలనుకుంటే వి సజెస్ట్. ఇంకోటి, అన్ని ప్రైస్ రేంజెస్ ఎలా ఉన్నాయంటే వెజ్ స్టార్టర్స్ అయితే ఎనీథింగ్ బిట్వీన్ 250 to 300, నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే ఎనీథింగ్ బిట్వీన్ 300 to 400. అలానే వెజ్ కోర్స్ తీసుకుంటే 200 to 300, నాన్ వెజ్ కోర్స్ తీసుకుంటే 300 to 400. ఓకే, అది సింపుల్ క్యాలిక్యులేషన్. ఈ దాల్ మఖనీ, క్రీము, బటరు, దాల్ ఓవర్ నైట్ దాల్ మరుగుతుందంట. ఐ గెస్ చాలా మంది బిర్యానీస్ కాకుండా రోటీస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఇది బటర్ చికెన్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ. అండ్ దాల్ మఖనీ కూడా. ఇప్పుడు అన్నిటికన్నా నువ్వు రేటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ చచ్చిపోతాం మనం వీటి రేటింగ్ ఇవ్వాలంటే. అడిగేది నేనే కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు. వెరీ ఆథెంటిక్ నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్. నెవర్ ఎవర్ టేస్టెడ్ దిస్ ప్లేట్ ఆఫ్ హెవెన్. అంటే ప్రతి ఒక్క జ్యూస్, ప్రతి ఒక్క గ్రేవీ ఒకదానికి మించి ఒకటి. ఇప్పుడు రేటింగ్ ఇవ్వాల్సింది కంపల్సరీ. నాకు అది డ్రింక్ తీసుకో ఏదైనా ఒకటి. 1 ఏది, 2 ఏది, 3 ఏది? ఫస్ట్ ఈజ్ బటర్ చికెన్, 1 దాల్ మఖనీ, 2 పన్నీర్ లబాబ్దార్, 3 మటర్ మలై. బాగా చెప్పావు. సూపర్. అసలు దీస్ గ్రేవీస్ ఆర్ సో రియల్లీ ఆసమ్ అండ్ ప్యాక్డ్ విత్ ఫ్లేవర్స్. కంప్లీట్ ఆథెంటిక్ నార్త్ ఇండియన్ స్టైల్ కుకింగ్ ఇది. నైస్, వెరీ జ్యూసీ. ఇట్స్ ప్యూర్ హెవెన్. సో దీని తర్వాత మనం అన్నీ ఎట్లన్నా రోటీస్ అన్నీ ఎట్లా టేస్ట్ చేస్తాం. ఏ రోటీ అన్నా కొంచెం అదే ఫ్లేవర్ ఉండొచ్చు, బట్ నాన్, రోటీ ఇవన్నీ టేస్ట్ చేస్తాము. బట్ ఇక్కడ ఉన్న ఈ రెండు కనిపిస్తున్నాయి కదా, ఒకటేమో వెజ్ బిర్యానీ, ఒకటేమో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీస్. అసలు అవి ఎలా ఉంటాయి అంటే ఇవి హైదరాబాదీ స్టైల్ ప్రిపరేషన్స్ లేకపోతే మన ముగ్లాయి స్టైల్ ప్రిపరేషన్స్ అనేది చూద్దాం. ఏది చికెన్, ఏది వెజ్ మీరు గెస్ చేయండి. వీటి సైడ్ ఉన్నది ఏంటి, నా సైడ్ ఉన్నది ఓపెన్ చేసినప్పుడు నాకు కూడా తెలుస్తుంది. అంతేనా? కింద కమెంట్లో పెట్టండి. కీప్ వాచింగ్ గైస్. సో
2 కుండలు చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ. సో 299, 239 ఒక పర్సన్కి కంప్లీట్గా సరిపోతుంది. సో ఇద్దరు వచ్చినప్పుడు స్టార్టర్ చేసుకుంటే 50-50 షేర్ చేసుకోవచ్చు. అది ఇద్దరు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా బిర్యానీ అంత సో ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్లో అనుకున్నాను కానీ ఇది చాలా ఈ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది పీనా కొల్లాడా పైనాపిల్లో. సో ఈ పైన అంతా ఏంటి, వైట్ అంతా ఏంటి? క్రీమ్, కోకోనట్. వావ్, మంచి మీగడలా ఉందా? తిరిపోయింది సార్. టేస్ట్ చేస్తాను కూడా కొంచెం. కోకోనట్ అసలు అది ఎలా చేసి ఉంటారంట? బాగా మ్యాష్ చేసి ఉంటారు కోకోనట్ని. ఇది ఫ్యాంటసీ. సమ్మర్లో మంచి కూలర్ అది. సో వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ 1 క్వాంటిటీ. ఏంటంటే అసెంబుల్ చేశారు, కుండలో దమ్ ప్రిపరేషన్ చేశారు, అన్నీ మిక్స్ చేసి. ఢిల్లీ స్టైల్లో ఉంటుందా బిర్యానీ కూడా? బిర్యానీ దమ్ బిర్యానీ కాదు, హైదరాబాదీ స్టైల్ బిర్యానీ కాదు. సో కొంచెం ఇది వేసుకుందాం. కొంచెం ఫ్రేగ్రెన్స్ కూడా వేరే వస్తుంది. అసలు వెజ్ బిర్యానీలో ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ చేయడానికి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో. గోబీ, క్యారెట్, పన్నీర్, బీన్స్, ఆలు, బఠానీ, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర. అయిపోయింది అసలు. బాగుందా? వన్ ఆఫ్ ది బెస్ట్ వెజ్ బిర్యానీస్. మట్టి ఫ్లేవర్ తెలుస్తుందా? మంచి మట్టి ఫ్లేవర్ తెలుస్తుంది. కాకపోతే టేస్ట్ బిర్యానీ టేస్ట్ లాగా యూనిక్గా ఉంది బాగా. ఒక పని ఇక్కడ కొంచెం ఒక ముద్ద తీసుకొని చూడు. అలా చేత తీసుకురా. హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ అవ్వట్లేదు. సో డిఫరెంట్ ఫ్లేవర్ కంప్లీట్గా. నీకు మొగలై బిర్యానీ టేస్ట్ వస్తుంది. మంచి స్పైసీగా ఉంది. స్పైసీ ఉంది కొంచెం. స్పైసీ అంటే నాకు తెలిసి మిరియాల ఘాట్ ఎక్కువ వస్తుంది. బాగుంది. పెప్పర్ ఘాట్ చాలా బాగుంది. ఈ రఫ్ స్పైసెస్ ఉంటాయి కదా, రా స్పైసెస్ ఏవైతే ఉంటాయో, దాల్చిన చెక్క, మిరియాల ఘాటు, అది చాలా బాగా తెలుస్తుంది అసలు. అండ్ నాకు ఈ రైతా సాలన్ కూడా బాగా నచ్చింది. ఇట్ కాంప్లిమెంట్స్ ది బిర్యానీ. మంచి ఆరిపోయి కాకుండా మంచి జ్యూసీ ఉంది చికెన్. అండ్ ముక్కలు కూడా వెజ్ బిర్యానీలో చిన్న వేసి కొంచెం కకృతి పడకుండా మంచి చేతికి అందే పెద్ద పీస్ వేశారు. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, గోబీ కానీ ఈ మాత్రం సైజ్ పీస్ చేశారు. పన్నీర్ కూడా, అంటే వెరీ వెల్ బ్యాలెన్స్డ్ వెజ్ బిర్యానీ ఇది. సో దీనికి టేస్ట్ కూడా మేబీ పాట్లో పెట్టడం వల్లనే వచ్చిందేమో. అవును, నిజంగా రిక్వైర్డ్. పాట్లో పెట్టడం మీ రైస్ నిజంగా రిక్వైర్డ్. అర్తీ ఫ్లేవర్ వచ్చింది మంచి. వెరీ ఫ్లేవర్ఫుల్ వెజ్ బిర్యానీ. కొంచెం వర్షం పడితే స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్. ఆ స్మెల్ వస్తుంది బిర్యానీయా. వెజ్ బిర్యానీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ. అంటే ఎప్పుడైనా వెజ్ బిర్యానీ తినాలి, నన్ను ఎవరైనా వెజ్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే నేను ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. ఎస్ మై ఫస్ట్ గో టు ప్లేస్ ఆఫ్టర్ ఎనీ రెస్టారెంట్ ఫర్ వెజ్ బిర్యానీ విల్ బి మోతీ మహల్ డిలైట్స్. అవునా? సూపర్. దీని తర్వాత డెజర్ట్స్ వస్తున్నాయి. ఈ మెయిన్ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత విల్ కంప్లీట్లీ ఎండ్ దిస్ విత్ డెజర్ట్స్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. చాలా ఐటమ్స్ తిన్న తర్వాత ఫైనల్గా ప్రతి చోట డెజర్ట్స్కి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ సిజ్లింగ్ బ్రౌనీ 169 రూపీస్కి ఇంత పెద్ద బ్రౌనీ ప్లస్ ఐస్ క్రీమ్ సిజ్లింగ్ ప్యాడ్ పైన విత్ చాక్లెట్ సిరప్ ఇస్తారని మనం అనుకోలేదు. రైస్ ఫిర్నీ, కేసరి, ఇది కూడా కేసరి ఫిర్నీ, అందుకే నీకు కొంచెం ఎల్లో కలర్లో ఉంది. సాఫ్రాన్ యాడ్ చేశారు బాగా. పైన డ్రై ఫ్రూట్ టాపింగ్. డ్రై ఫ్రూట్ టాపింగ్ అని చెప్పి నాలుగే డ్రై ఫ్రూట్లు వేసుకోవటం వాళ్ళు తినడానికి వేసి, కానీ కొంచెం తినాలి కదా. సూపర్. నేను తింటే మళ్ళీ అది స్వీట్ ఉండకుండా అయిపోద్దేమో అని నా భయం. సరే నేను లాస్ట్లో తింటా. ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని సో చూసి కొంచెం కాలుతుంది. అది కావాలన్నా నీకు పైన ఐస్ క్రీమ్ వల్ల చల్లగా ఉంటుంది, ఇటు పక్క బ్రౌనీ. నాకు పైన సైడ్గా ఉంది ఐస్ క్రీమ్. 169కి వర్త్. సూపర్ వర్త్ కదా. బ్రౌనీ కూడా హై క్వాలిటీ ఉంది. కింద చాక్లెట్ లావా. సూపర్. ది కంప్లీట్ వీడియో ఆఫ్ మోతీ మహల్ కేమ్ టు ఎన్ ఎండ్. సూపర్ ఫీస్ట్ అసలు ఈరోజు. అంటే నార్త్ ఇండియన్ డిషెస్తో పాటు మంచి రోటీ, దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవి కూడా టేస్ట్ చేసాము. సో అన్నిటికంటే అంటే ఫస్ట్ అసలు మోతీ మహల్కి వస్తే టేస్ట్ చేయాల్సినవి ఏంటంటే అఫ్ఘనీ చికెన్, ఇంకా అసలు ఏది లేకుండా అఫ్ఘనీ చికెన్, ఇంకోటి ఆ హనీ క్రిస్పీ చికెన్, సోయా చాప్ ఒకటి, అంటే కొత్తగా చాప్ ఇక్కడ దొరకదు కాబట్టి సోయా చాప్ ఒకటి, ఇంకా మెయిన్ కోర్స్లోకి వస్తే బటర్ చికెన్. బటర్ చికెన్ తినందుకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. దాల్ మఖని పక్కా తినాలి. దాల్ మఖని. రోటీ ఆబ్వియస్గా మీరు బటర్ నాన్ అయితే మీకు బటర్ నాన్ ఫేవరెట్ అయితే బటర్ నాన్, లచ్చా పరాటా ఫేవరెట్ అయితే లచ్చా పరాటా, తండూరి రోటీ, కస్తీ రోటీ అయితే ఇక వాట్ ఎవర్ రోటీ దట్ యూ వాంట్ టు టేస్ట్.
అండ్ బెటర్ దాన్ చికెన్ బిర్యానీ ఐ ఫౌండ్ వెజ్ బిర్యానీ టు బి సో మచ్ పర్ఫెక్ట్లీ కుక్డ్. అసలు చికెన్ బిర్యానీ కూడా డిఫరెంట్ ఉందిరా. చికెన్ బిర్యానీ చాలా బాగుంది, నేను అనట్లేదు. కానీ వెజ్ బిర్యానీ ఏంటంటే చాలా చోట్ల నన్ను వెజ్ బిర్యానీ మోసం చేశారు. వెజ్ బిర్యానీ అని చెప్పి ఓన్లీ కొంచెమే వెజిటేబుల్స్ వేసేవాళ్ళు, దీంట్లో ఆల్మోస్ట్ 1/2 కిలో వెజిటేబుల్స్ వేశారు. అంటే ఇట్స్ ప్యాక్డ్ విత్ వెజిటేబుల్స్. ఓకే, వెజ్ బాగా తినాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ వెజ్ బిర్యానీ విల్ బీ ద ఫైనల్. ఇది తింటే ఇంకా వెజ్ బిర్యానీకి ఎక్కడ తినాల్సిన అవసరం లేదన్నంత బాగుంది. ఆ పాట్లో పెట్టడం వల్ల ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇట్లాంటి కొత్త ప్లేసెస్ ఆర్ ఇట్లాంటి లెగసీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే 100 years ఓల్డ్ ఫ్రాంచైజీలో కూర్చొని తింటాం అనేది నిజంగా చాలా బాగుంది. బటర్ చికెన్ అయితే అసలు దట్ స్టోల్ ద షో. అండ్ కంప్లీట్లీ వెరీ హైజీన్ ప్లేస్, మంచి క్వాలిటీ, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, క్వాంటిటీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోతీ మహల్ డిలక్స్ ఫ్రమ్ 1920 or since 1920. Thank you so much.